వెల్కమ్ టు ప్రకాష్ అన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మిస్సింగ్ క్యారెక్టర్ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ పార్ట్ 4 చెప్పుకుందాం. ఇప్పటివరకు మనం పార్ట్ 3 చెప్పుకున్నాం, 1 2 3. ఇప్పుడు ఈరోజు మనం పార్ట్ 4 చెప్పుకున్నాం. మిస్సింగ్ క్యారెక్టర్ అనేది బాగా ఇంపార్టెంట్ చాప్టర్, ఓకేనా? కాబట్టి కంటిన్యూస్ నెంబర్ వేసుకొచ్చాం కాబట్టి ఇది 16th ప్రాబ్లం. ఒక్కొక్క వీడియోలో 5 ప్రాబ్లమ్స్ చెప్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేశాడు, ఇక్కడ ఈ యొక్క ట్రయాంగిల్లో కొన్ని నెంబర్స్ ఇచ్చాడు. ఈ 3ని 4ని ఏదో చేస్తే వాడికి ఎంత వచ్చింది? 916 వచ్చింది. అలాగే 2ని 3ని ఏదో చేస్తే 49 వచ్చింది. అలాగే 1ని 5ని మనం ఎలా చేయాలో కనుక్కుందాం. చూడండి, ఇక్కడ ఏం చేశాడు, ఇక్కడ 3 ఉంది, 4 ఉంది, ఓకేనా? 3 4 ఉంటే దీన్ని ఏం చేశాడంటే దీన్ని 3 స్క్వేర్ వేసాడు, దీన్నేమో 4 స్క్వేర్ వేసాడు. 3 స్క్వేర్ అంటే ఇక్కడ 9, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 9 16 వేసాడు అనమాట, ఓకేనా? 3 స్క్వేర్ 4 స్క్వేర్, ఓకే. అలాగే దీన్ని కూడా చూద్దాం, ఇది కూడా రావాలి కదా. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. 2 స్క్వేర్ 3 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే ఎంత? 4. 2 స్క్వేర్ అంటే మనకి 4. ఇక్కడ 3 స్క్వేర్ అంటే 9. సో 49 సరిపోయింది కదా. సేమ్ ఈ రెండు కరెక్ట్గా వచ్చినాయి కాబట్టి సేమ్ అలాగే చేయాలి. 1 5. 1ని 5 ఏం చేయాలి? 1 స్క్వేర్ ప్లస్ మనం 5 స్క్వేర్. 1 స్క్వేర్ చూడండి, 1 స్క్వేర్ 5 స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1, 5 స్క్వేర్ అంటే 25, ఓకే. 125. చూడండి, ఇక్కడ ఎంత ఆన్సరు? 125 అంటే ఆప్షన్ డి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఓకేనా? అంటే ఏం చేశాడు, ఇచ్చినటువంటి వాటికి స్క్వేర్స్ చేశాడు అనమాట, ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ 17th ప్రాబ్లంలో మనకి ఏం చేశాడంటే ఇట్లా సర్కిల్స్ ఇచ్చి నెంబర్స్ ఇచ్చాడు. పైన 1 6 5, ఇక్కడేమో 2 3 4 అని నెంబర్స్ ఇచ్చాడు. సో ఈ నెంబర్స్ని వాడుతున్న ఏదో చేస్తే మనకి ఈ సర్కిల్లో పెట్టినటువంటి 131 248 అనేది వచ్చినాయి, ఓకే. అలా ఎలా వచ్చినాయో చూద్దాం. చూడండి, ఈ రెండింటిని ఏం చేశాడంటే ఈ రెండు నెంబర్స్ని ఆపోజిట్ సైడ్లో ఉంది. బిగ్ నెంబర్లో నుంచి స్మాల్ నెంబర్ తీశాడు. అంటే 2లో నుంచి ఈ 2లో నుంచి -1 చేస్తే ఇక్కడ 1, ఓకేనా? అలాగే ఇక్కడ 6లో నుంచి 3, 6లో నుంచి ఇది 6 ఉంది కదా, ఇక్కడ దాంట్లో నుంచి 3 సబ్ట్రాక్షన్ చేస్తే 3. ఇక్కడ 5లో నుంచి 4, 5 - 4 = 1. చూడండి ఎంత వచ్చింది ఇక్కడ? 131. ఈ నెంబర్ ఇచ్చాడనమాట. ఈ మధ్యలో అది వేసాడు. సో ఆపోజిట్లో ఉన్నటువంటి నెంబర్స్ని సబ్ట్రాక్షన్ చేసి మధ్యలో వేసాడు. అలాగే ఇక్కడ చూద్దాం, దీంట్లో కూడా రావాలిగా మరి. ఇక్కడ ఏం చేశాడు? 4 - 2, ఈ రెండు 4 - 2 అంటే 2. ఇక్కడ 6 - 2, 6 - 2 = 4. ఇక్కడ 8 - 0, 8 - 0 = 8. ఎంత వచ్చింది? 248. సో ఆన్సర్ ఈజ్ 248 వచ్చింది. సరిపోయింది కదా. అలాగే థర్డ్ వన్ కూడా చేయాలి. చూడండి, ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు? 7లో నుంచి 5, 7 - 5 = 2, 9 - 3, 9 - 3 = 6, 3 - 1 బిగ్ నెంబర్లో నుంచి స్మాల్ నెంబర్ తీసేయటమే. ఎంత వచ్చింది? చూడండి, 262, ఓకేనా? 262 వచ్చింది. అంటే ఇటు నుంచి తీసుకుంటే లేడు, ఈ రెండు నెంబర్ తీసి ఇక్కడ వేసాడు, ఈ నెంబర్ ఈ నెంబర్, ఓకేనా? అంటే బిగ్ నెంబర్లో నుంచి స్మాల్ నెంబర్ తీసి లైన్గా వేసుకుంటాడు. ఈ రెండు తీసేసి ఇక్కడ, ఈ రెండులో నుంచి సబ్ట్రాక్షన్ ఇక్కడ, ఈ రెండు సబ్ట్రాక్షన్ ఇక్కడ. కాబట్టి ఎంత వచ్చింది? 262. అంటే ఆప్షన్ సి, 262, ఓకేనా? ఆప్షన్ సి అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్. ఈ మోడల్లో కూడా ఎక్కువ అడుగుతూ ఉంటాడు. ఒకసారి అన్నీ ఒకసారి నోట్ చేసుకోండి, ఓకేనా? చూడండి, మనకి ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం ఏం చేశాడంటే ఇక్కడ ఈ 4 నెంబర్స్ని ఏదో చేస్తే 25 వచ్చింది, ఓకేనా? అలాగే ఈ 4 నెంబర్స్ని ఏదో చేస్తే 70 వచ్చింది. ఈ 4 నెంబర్ని ఏదో చేస్తే -12 వచ్చింది. కాకపోతే ఇక్కడ ఎంత నెంబర్ ఉంది అని అడుగుతున్నాడు. చూడండి ఎలా చేయాలో ఒకసారి ప్రాసెస్ చూద్దాం. ఈ రెండు 6 + 3 ఉంది కదా, 6 స్క్వేర్. చూడండి ఒకసారి, ఇది 6 స్క్వేర్ + 3 స్క్వేర్ -4 స్క్వేర్ + 2 స్క్వేర్. చూడండి, 6 స్క్వేర్ + 3 స్క్వేర్, 4 స్క్వేర్ + 2 స్క్వేర్. ఈ రెండు, ఇదిగోండి, ఈ రెండు ప్లస్ ఈ రెండు, రెండు కలిపి ఏం చేయాలి? మైనస్ చేయాలి, స్క్వేర్ చేసి. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత? 36 + 9, ఓకే, -16 + 4. ఇక్కడ చూడండి ఎంత ఇది
మొత్తం 45 మైనస్ 20 ఓకేనా, ఇస్తే 25 సరిపోయింది కదా. ఇది 45లో నుంచి 20 సబ్ట్రాక్షన్ చేస్తే 25. అంటే ఏం చేశాడు, ఈ రెండు నెంబర్ల యొక్క స్క్వేర్ ప్లస్ చేసి ఈ రెండు నెంబర్ల యొక్క స్క్వేర్ ప్లస్ చేసి తీసివేసాడు అనమాట. ఓకేనా, సబ్ట్రాక్షన్ చేసాడు. అలాగే ఇప్పుడు మనం దీన్ని చూద్దాం. 11 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ మైనస్ 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్. ఓకేనా, 11 స్క్వేర్ అంటే 121 ప్లస్ 49 ఓకేనా, మైనస్ 36 ప్లస్ 64 స్క్వేర్స్ కదా అవి. ఇవి రెండు యాడ్ చేసి ఎంత 170 మైనస్ ఇక్కడ చూడండి ఎంత వచ్చిందో మనకి ఇక్కడ 100. ఓకేనా, కాబట్టి 170లో నుంచి 100 సబ్ట్రాక్షన్ చేస్తే 70 సరిపోయింది. ఇది కూడా సేమ్ ఇప్పుడు అలాగే చేయాలి. అక్కడ చూడండి ఒకసారి చేద్దాం చూడండి. అంటే ఏం చేశాను అక్కడ ఆన్సర్ ఏమో -12 వచ్చేసేసింది. చూద్దాం దీన్ని కూడా మనం ప్రాసెస్ ప్రకారం ఏం చేయాలి. ఇక్కడ 4 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ ఇదంతా మనకు తెలియదు కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ -12 అని ఎంచుకోవాలి. ఓకేనా, చూద్దాం ఇది ఎంత వచ్చింది చూడండి. 16 ప్లస్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ -25 దట్ ఈజ్ ఈక్వల్ టు -12. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి 17 మైనస్ ఎక్స్ స్క్వేర్ -25 ఈజ్ ఈక్వల్ -12. ఈ రెండింటిని మనం మైనస్ చేసుకోవచ్చు కదా. ఈ రెండింటిని మైనస్ చేస్తే ఏమవుతుందంటే చూడండి ఒకసారి. 25లో నుంచి 17 సబ్ట్రాక్షన్ చేస్తే 3 + 5 8 -8 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ అటు తీసుకెళ్ళిపోదాం, ప్లస్ ఇటు తీసుకొద్దాం. చూడండి -8 ప్లస్ 12 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అయిపోయింది. సో కాబట్టి దేర్ఫోర్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √4 అంటే 2. సో ఆన్సర్ ఈజ్ 2 అన్నమాట. చూడండి మనకి √4 ఈజ్ ఈక్వల్ టు 2 అనమాట. ఓకేనా, కొంచెం కష్టంగా ఉన్నాం. ఆన్సర్లో నుంచి కూడా మనం వెళ్ళిపోవచ్చు. ఆన్సర్లో మనం 10 తీసుకొని 6 తీసుకొని 2 తీసుకొని 1 తీసుకున్నా ఏదో ఒకటి తీసుకుంటే వస్తుంది. లేదంటే ప్రాసెస్ ప్రకారం కొంచెం కష్టంగా ఉంది కాబట్టి ఇంపార్టెంట్ పెట్టుకొని ఒక 2 టైమ్స్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ 19th ప్రాబ్లం చూడండి. ఆప్షన్ సి అనమాట. ఓకేనా, చూడండి నెక్స్ట్ మనకి ఏం చేశాడంటే ఈ రెండు నెంబర్స్ని చేసి 6 అయింది. ఈ రెండు నెంబర్ని ఏదో చేస్తే 8 అయింది. అలాగే చూడండి ఏం చేశాడు ఇక్కడ మనకి 25 ప్లస్ చూద్దాం చూడండి 25 ప్లస్ 17 చూడండి 30 42. ఓకేనా, 38 ప్లస్ 18 38 ప్లస్ 18 30 40 56. ఓకే, 89 ప్లస్ 16 ఓకేనా 18 19 ఓకే 105. చూడండి ఏం చేశాడు ఇక్కడ మరి 42 రాలేదుగా. డివైడెడ్ బై దీనికి ప్రతి దానికి 7 ఇచ్చాడు. డివైడెడ్ బై 7th చేసాం అనుకోండి 7 6 are 42. ఓకేనా, 7 8 are 56. ఇక్కడ కూడా 7 చూడండి 7 1 is 7 7 5 are 35. ఓకేనా, కాబట్టి ఎంత వచ్చింది ఇక్కడ మనకి 15. సో ఆన్సర్ ఈజ్ 15. ఎక్కడుంది ఆప్షన్ సి. ఓకే, అంటే ఏం చేశాడు ఈ రెండింటిని ప్లస్ చేసి 7తో డివిజన్ చేశాడు. అన్నింటినీ 7తో డివిజన్ చేశాడు కాబట్టి ఈ రెండు ఆన్సర్లు వచ్చినాయి. కాబట్టి దీన్ని కూడా 7తో చేస్తే 7 1 is 7 పోతే 35 ఉంటుంది. 35 అంటే 7 5 are. సో 15 ఆన్సర్ ఆప్షన్ సి అనమాట. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి 20th ప్రాబ్లంలో ఈ 4 నెంబర్స్ని ఏదో చేస్తే 48. ఈ 4 నెంబర్లు ఏం చేస్తే 284 వచ్చింది. సేమ్ అలాగే దాన్ని కూడా చేయాలన్నమాట. చూడండి దీన్ని ఏం చేశాడంటే ఇక్కడ ఈ 4 నెంబర్స్ని ఇంటూ చేశాడు. 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4. చూడండి 2 2s are 4 4 3s are 12 12 4s are 48. ఓకేనా, సో మొత్తం ఇంటూ చేశాడు అంతే, ఇంక అయిపోయింది ఇంకంతే కథం.
ఓకేనా. అలాగే ఇప్పుడు ఏం చేయాలి మనం ఇక్కడ 2 ఇంటూ 4 ఇంటూ 6 ఇంటూ 8 దట్ ఈజ్ ఈక్వల్ 384. సో రెండు కరెక్ట్గా వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు థర్డ్ వన్ కూడా సేమ్ అలాగే 2 ఇంటూ 3 ఫస్ట్ 3 తీసుకుందాం. 3 ఇంటూ 2 ఇంటూ 4 ఇంటూ 2 3 ఇంటూ 2 ఇంటూ 4 ఇంటూ 2. ఓకేనా. సో ఏం చేసాడు, ఈ 4 నెంబర్స్ని ఇంటూ చేశాడు. ఇంటూ చేయమంటే 3 2 జార్ 6, 6 2 జార్ 12, 12 4 జార్ 48. ఓకేనా. సేమ్ 48 వచ్చింది దీనికి. దీనికి ఎలా అయితే వచ్చిందో సేమ్ అదే నెంబర్స్ కాబట్టి 2 2లు 1 3 1 4 48 వచ్చింది. 48 అంటే ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏ. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అనమాట. సో ఓకేనా. ఇలా మనం మిస్సింగ్ క్యారెక్టర్ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ అన్నీ కూడాను చేసుకుంటే వెళ్దాం. ఇప్పుడు పార్ట్ 4 వచ్చాం కదా, ఇట్లా 5 6 7 8 9 10 వరకు చదువుదాం. 10 అంటే 50 ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మీరు ప్రకాష్ అన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చక్కగా అన్ని చాప్టర్స్ ఉంటాయి. రీజనింగ్ ఉన్నాయి, మ్యాథ్స్ ఉన్నాయి. కాంపిటేటివ్గా మనం ఏది చేయాలన్నా కూడా అన్నిటికీ అనుకూలంగా ఉన్నటువంటి మన యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి, ఆ చాప్టర్ని నేను నిదానంగా మీకు చేస్తాను. అంతేగాని ఈరోజు అడిగితే రేపే నేను చేయలేను, ఎందుకంటే నేను ఒక ప్రాసెస్లో చేసుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు ప్రీవియస్ పేపర్లన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాను కాబట్టి ఈ ప్రీవియస్ పేపర్లన్నీ చేసిన తర్వాత మీరు అడిగినటువంటి ఏదైనా అడిగినా కానీ దాన్ని చేయగలుగుతాను. ఓకేనా. మీరు చేయాల్సిందని సబ్స్క్రైబ్ చేసుకొని మన దాంట్లో దగ్గర ఒక 1000 ఉన్నాయి వీడియోస్, షార్ట్స్ కానీ వీడియోస్ కానీ. సో ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి, నోట్స్ పెట్టుకొని చాప్టర్ వైజ్గా రాసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. దగ్గర ఏమీ అవసరం లేదు, ఒక 2 monthsలో మన ఎన్ని మీరు ప్రిపేర్ అయిపోవచ్చు. ఆ తర్వాత మీరు ఎగ్జామ్స్ రాశారనుకోండి, మోడల్ ఎగ్జామ్స్ ఈజీగా ఉంటాయి. ఓకేనా. ఇట్లు మీ ప్రకాష్ అన్న. తర్వాత మనం పార్ట్ 5లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.